డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. విశ్వం యొక్క నియమాలు, విశ్వం యొక్క సూత్రాలు అండ్ సీక్రెట్స్ రివీలింగ్ లో ఈ సిరీస్ లో భాగంగా మనం ఒక కొత్త ఎపిసోడ్ లో ఉన్నాము. వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్. నమస్కారం గురువు గారు. ఒక్కొక్కసారి సేమ్ ఎవరైతే సేమ్ స్టేజ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉంటారో ఒక్కొక్కరికి మాత్రం బై లక్ చాలా మంచి జరిగిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఎంత కష్టపడినా వాడికి పెద్దగా కలిసి వచ్చేది ఉండదు. హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండింగ్ దిస్. అందరికి అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఒక సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు చూసుకున్నట్లయితే లైఫ్ లో ముందుకెళ్తున్నారు వీళ్ళు, కానీ ఒక వ్యక్తి చాలా కష్టపడుతున్నాడు, రిజల్ట్ రావట్లా. ఒక వ్యక్తి మాత్రం బై లక్ చాలా రిజల్ట్ చూసేస్తూ ఉన్నాడు. ఇలాంటి టైంలో ఏమనుకోవాలి? విశ్వం ఇతనికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇంతలాగా? ఏంటి రీజన్? ఒక వ్యక్తికి ఎక్కువ సపోర్ట్, ఇంకో వ్యక్తికి ఏమైనా వ్యత్యాసం చూపిస్తా ఉందా అన్నది విల్ ఎక్స్ప్లోర్ దిస్ సబ్జెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. అంటే పనిలో కష్టపడుతున్నా కూడా ఎదురాలు రావట్లేదు కొంతమందికి ఏం కష్టపడకుండా అంత కలిసి వస్తుంది. హౌ విల్ డీకోడ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ శ్రీ అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ సూపర్ అండ్ ఫెంటాస్టిక్. అండర్స్టాండింగ్ ద యూనివర్స్ అన్న సిరీస్లో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, వ్యక్తికి ఒకే ప్లాట్ఫామ్లో ఉంటూ ఒకే ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు, బట్ ఒక వ్యక్తికి సక్సెస్ చాలా ఈజీగా వస్తుంది, ఒక వ్యక్తి ఎంత కష్టపడతా ఉన్నారు, రిజల్ట్ రావట్లేదు, మరి ఏంటి డిఫరెన్స్ అన్నది మీరు అడిగారు. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ప్రియారిటీ బేసిస్ మీద ఉంటుంది. యూనివర్సల్ యొక్క బ్లెస్సింగ్స్ ప్రియారిటీ బేసిస్ మీద ఉంటుంది. సెకండ్ థింగ్, ఇద్దరూ ఒకేలా కష్టపడతా ఉన్నారు, ఒకేలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు, బట్ ఒక వ్యక్తికి అంత అనుకూలంగా ఉంటుంది, ఒక వ్యక్తికి అసలు అనుకూలంగా లేదు అంటే అది కర్మ ఫలితం అని గ్రహించాలి. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ కర్మ అని గ్రహించాలి. అండ్ దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ అర్థమయ్యే భాషలో మీకు పట్టుకెళ్ళడానికి యూనివర్స్ ఒక మాట చెప్పింది. యూనివర్స్ బ్లెస్ యూ అనే ప్రియారిటీ బేసిస్. యూనివర్స్ మీకు ప్రియారిటీ బేసిస్ మీద బ్లెస్ చేస్తుంది. ఎవరికి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది, ఎవరికి ఎక్కువ యూనివర్స్ యొక్క ఆశీర్వాదాలు పొందుతారు, ఎవరికి ఎక్కువగా ప్రకృతి సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తాయి, యూనివర్స్ సహకరిస్తుంది అంటే ఎవరైతే పర్సిస్టెన్సీగా సంకల్పిస్తారో, ఎవరైతే పర్సిస్టెన్సీగా యాక్షన్ చేస్తారో, ఎవరైతే పర్సిస్టెన్సీగా నేర్చుకుంటున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడతారో వాళ్ళకి ప్రియారిటీ బేసిస్ మీద ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది యూనివర్స్. ఇక్కడ కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఒకటి, విశ్వజ్ఞానాన్ని నేర్చుకోవడంలో, రెండోది నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెట్టడంలో. అంటే లెర్నింగ్ యాటిట్యూడ్తో నేర్చుకోవాలి. ఏదో కొంచెం తెలుసుకొని, ఏదో కోస్తా రిజల్ట్ చూసి ఒక 4 వ్యక్తులు పొగిడేసరికి అయిపోయి ఇంకా. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. విశ్వ దర్శనం జరగాలి అంటే పర్సిస్టెన్సీగా విశ్వజ్ఞానాన్ని నేర్చుకోవాలా. లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి ఇక్కడ. నాకు అన్నీ తెలుసు అన్నవాడు బాగా పండిపోతాడు. పండిపోయిన పండు చెట్టుకుండదు, రాలిపోద్ది, ఎవడో తొక్కేస్తాడు, లైఫ్ అంతే. ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి? లెర్నింగ్ యాటిట్యూడ్. పర్సిస్టెన్సీగా రెగ్యులర్గా కంటిన్యూస్గా నిత్య విద్యార్థిగా ఉండాలి విశ్వజ్ఞానానికి సంబంధించి. విశ్వజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎవరైతే నిత్య విద్యార్థిగా ఉంటారో వాళ్ళకి ప్రియారిటీ బేసిస్ మీద విశ్వం సహకరిస్తుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. పాయింట్ నెంబర్ 2, నేర్చుకున్న విశ్వజ్ఞానం ఏదైతే ఉందో నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి, విచ్ మీన్స్ యాక్షన్. నేర్చి గమ్మునుంటే రిజల్ట్ రాదు. నేర్చింది నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇంప్లిమెంట్ చేసే విధానం పర్సిస్టెన్సీ అయి ఉండాలి. అంటే నిరంతరంగా ప్రతిరోజు కొత్తగా చేయాల్సిన ఏమీ లేవు కదా, జస్ట్ ఆలోచించే తీరు మారాలి, లైఫ్ స్టైల్ మారాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నాం, ఇప్పుడు ఆ మాటలు ప్రేయర్స్ రూపంలో ఉంటాయి. ఇంతకుముందు మాట్లాడే వాళ్ళం, ఇప్పుడు ఆ మాటలు ఎఫర్మేషన్స్ రూపంలో ఉన్నాయి. ఇంతకుముందు నెగిటివ్ సెల్ఫ్ టాక్, ఇప్పుడు పాజిటివ్ సెల్ఫ్ టాక్. జస్ట్ అన్ప్రొడక్టివ్ థింగ్ని ప్రొడక్టివ్గా కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, విశ్వదర్శనం జరగాలి అంటే, మిమ్మల్ని యూనివర్స్ ప్రియారిటీ నెంబర్ 1గా తీసుకోవాలి అంటే విశ్వజ్ఞానం నేర్చుకోవడంలో నిరంతర విద్యార్థిగా ఉండాలి, నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడంలో పర్సిస్టెన్సీ ఉండాలి. ఈ రెండు ఎవరైతే చేస్తారో 100కి 100% విశ్వదర్శనం జరుగుతుంది అనే ప్రియారిటీ బేసిస్ విశ్వం సహకరిస్తుంది. ఆల్రెడీ విశ్వం యొక్క ఆశీర్వాదాలు నాతో ఉన్నాయి, నేను మేజర్ మిరాకిల్స్ని చూశాను గురువుగారు, మీ క్లాసెస్కి అటెండ్ అయ్యి ఉన్నాము, లేదా యూట్యూబ్లో వింటూ మంచి ఎక్స్పీరియన్సెస్ అయ్యాను అన్న వాళ్ళు ఏమైనా ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి.
ఐ విల్ స్ప్రెడ్ లవ్ టు యూ, ఐ విల్ స్ప్రెడ్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్ ఆఫ్ ద యూనివర్స్. అండ్ ఏ లొకేషన్ నుంచి మీరు ఇది వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం, లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఈవెంట్స్ ఎన్నో కండక్ట్ చేస్తూ ఉన్నాం. కమ్ అండ్ జాయిన్ us అండ్ బ్యాక్ టు ద హోస్ట్. సో వండర్ఫుల్గా సార్, ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి వెబినార్స్ అన్ని కూడా. కరెంట్లీ బేసిక్ వర్క్షాప్ అనేది రన్ అవుతా ఉంది ఆల్రెడీ, అండ్ దీని నుంచి కూడా ఎంతో మంది మాస్టర్ వర్క్షాప్ రావాలనుకుంటున్నారు. అండ్ దీనివల్ల కొత్త ఆడియన్స్కి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్షాప్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అని తెలుసు కాబట్టి స్లాట్ బుకింగ్లో వాళ్ళు ముందు ఉంటే స్లాట్స్ అనేవి చాలా లిమిటెడ్లో పెట్టడం జరిగింది కాబట్టి మీకు ఛాన్స్ దొరికే అవకాశం తక్కువ ఉంటుంది. అలాంటి అవకాశం మీరు మిస్ చేసుకోకూడదు, ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు అనుకుంటే వెంటనే ఈరోజు ఈ ఎపిసోడ్ చూస్తున్న టైంలోనే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. దీని ద్వారా మీరు మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూసే అవకాశాన్ని మీరు దక్కించుకుంటారు. ఒక్క డెసిషన్ అనేది మీ లైఫ్ని మారుస్తుంది. ఈ డెసిషన్ మీరు ఈ టైంలో వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, అది మనీ అయి ఉండొచ్చు, హెల్త్ అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు, దాన్ని ఫుల్ఫిల్డ్గా మీరు సాల్వ్ చేసుకోవడానికి ఈ వర్క్షాప్ అనేది మీరు ఒక మేజర్ టర్న్ ఓవర్ అవుతుంది. దీన్ని మీరు వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.